UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. సో 2024 ఎలక్షన్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కొన్ని కీలకమైన మార్పులు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఒక రాష్ట్రం అనేది మంచి దిశకు అడుగులు వేస్తుంది, మంచి మంచి పరిశ్రమలు వస్తున్నాయి. అండ్ బీపీసీఎల్, విన్ఫాస్ట్ లాంటి మంచి మంచి పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. అండ్ మొన్న కూడా గోద్రేజ్ వాళ్ళతో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టడం జరిగింది. గోద్రేజ్ సంబంధించి కొన్ని ప్రాజెక్ట్స్ అమరావతిలో పెట్టమని ప్రతిపాదించడం జరిగింది. సో ఇదే కారణంగా ఒక స్కిల్ సెన్సెస్ అని ఒక మంచి ప్రతిపాదన తీసుకొస్తున్నారు. సో ఎలా ఇది స్కిల్ సెన్సెస్ ఎలా వర్క్ చేసిద్ది, అసలు ఎలా ఉండిద్ది, ఈవెన్ వాలంటీర్స్ని దీన్ని గట్టిగా టార్గెట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. స్కిల్ సెన్సెస్ అంటే నథింగ్ బట్ ఏం లేదు, మీరు ఒక బీటెక్ మెకానికల్ చేసి మీకు తెలియని సబ్జెక్ట్లో జాబ్ చేస్తున్నాగా, అంటే బీటెక్ మెకానికల్ తీసుకొని మీరు సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నాగా, లేకపోతే మీరు బీటెక్ ట్రిపుల్ ఏ తీసుకుని మళ్ళీ సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నాగా. సో ఏదైతే ఈ కేటగిరీస్ ఉన్నారో ఇలాగ 90% పైగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఇలా జాబ్ చేసుకుంటున్నారు. సో ఏదైతే ఇప్పుడు ఇది ఎలా జరిగిద్దని ఒకసారి మనం క్లియర్ కట్గా అసలు స్కిల్ సెన్సెస్ అంటే ఇది ఎలా వర్క్ చేసిద్ది. అండ్ సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి ఇది అమరావతిలో ఈవెన్ మంగళగిరి నుంచి స్టార్ట్ అవబోతుంది. సో ఇది ఎలా వర్క్ చేస్తుందని మీకు ఒకసారి క్లియర్ కట్గా చెప్తాను. సో ఇక్కడ మనకి బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు. సో బీటెక్లో మెకానికల్ వాళ్ళు ఉంటారు, ట్రిపుల్ ఏ వాళ్ళు ఉంటారు, సివిల్, సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. సో ఏదైతే ఈ కేటగిరీస్ పీపుల్స్ ఉన్నారో సో వీళ్ళందరినీ ఒకే ఒక ప్లాట్ఫామ్లో ఒక మంచి స్కిల్స్ ఇచ్చి ఏదైతే వీళ్ళు సబ్జెక్ట్ తీసుకొని బయటకు వస్తారో, ఏదైతే వీళ్ళు సబ్జెక్ట్ మీద పట్టుండిద్దో ఆ సబ్జెక్ట్స్ వీళ్ళు బాగా గ్రహించి అండ్ విలేజెస్ వారిగా అండ్ జిల్లాల వారిగా మొత్తం ఒక రూపురేఖలు మొత్తం డిజైన్ చేస్తారన్నమాట. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఏదైతే వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళకు మెకానికల్ వాళ్ళు ఉన్నారు, సివిల్, ట్రిపుల్ ఈ, ఐటీ, సో ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఒక రెజ్యూమ్ ఫార్మ్ చేస్తారు వీళ్ళందరికీ. సో వీళ్ళందరూ ఒక రెజ్యూమ్ ఫామ్ చేసి ఇందులో కూడా కొన్ని పార్టిషన్స్ ఉంటాయి. అంటే మీరు ఏ జిల్లా నుంచి ఉన్నారు అండ్ ఏ గ్రామం నుంచి ఉన్నారు ఇలా కూడా పార్టిషన్స్ ఉంటాయి. విలేజెస్ నుంచి కానీ జిల్లాల నుంచి కానీ ఇలా పార్టిషన్స్ ఉంటాయి. ఏదైతే మీరు ఇందులో మీకు బాగా పట్టుంది, ఏ సబ్జెక్ట్లో మీకు బాగా రాణించగలని ఇలాంటి ఏదైతే కేటగిరీస్ ఉందో ఇది మొత్తం ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ చేసి గవర్నమెంటే మీకు ఒక సపరేట్ రెజ్యూమ్ అంటూ ప్రిపేర్ చేసిద్ది. సో ఇదే రెజ్యూమ్ వాళ్ళ ఓన్ పోర్ట్ఫోలియో మీ రెజ్యూమ్ అనేది పెడుతుంది అనమాట ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్. సో దీని తర్వాత చాలామంది కంపెనీస్ వస్తాయి, మాకు ఒక 10,000 జాబ్స్ కావాలి అండ్ మాకు 2,000 జాబ్స్ కావాలి. సో ఇలాగ వాళ్ళు గవర్నమెంట్ అడగడం జరుగుతుంది. అదే గవర్నమెంట్ వాళ్ళ దగ్గర కొన్ని రెజ్యూమ్స్ ఉంటాయి కదా, అయితే స్టూడెంట్స్ బయటకు వస్తారో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత, అదే స్టూడెంట్స్ బయటకు వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళు రెజ్యూమ్ అనేది ప్రీ ప్లాన్గా రెజ్యూమ్ ప్రిపేర్ చేసి ఉంటారో ఆ రెజ్యూమ్ ఏదైతే ప్రిపేర్ చేస్తారో ఆ రెజ్యూమ్కి ఎవరెవరు అర్హులు అనేది మొత్తం వాళ్ళ దగ్గర ఒక ఏదైతే రెజ్యూమ్స్ ఉన్నాయో, ఏదైతే ప్రొఫైల్స్ ఉన్నాయో ఆ ప్రొఫైల్స్ మొత్తం ఆ కంపెనీకి ఇచ్చిద్ది అనమాట. ఈలోపు ఈ స్టూడెంట్స్ ఖాళీగా ఉండకపోతే ఏదైనా కొత్తగా స్పెషలైజేషన్ నేర్చుకున్నా కానీ, ఏదైనా కొత్తగా టెక్నాలజీ నేర్చుకున్నా కానీ ఈ టెక్నాలజీ మళ్ళీ అందులో యాడ్ చేయొచ్చు అనమాట, అదే రెజ్యూమ్లో యాడ్ చేయొచ్చు. సో ఇలా స్కిల్ సెన్సెస్ అనేది ఇలా వర్క్ అయింది. ఇది సెప్టెంబర్ 3వ తారీఖున మంగళగిరిలో ఇది లోకేష్ గారు ప్రారంభించబోతున్నారు. ఇది ఎలా వర్క్ అయితే అంటే మొత్తం యాజ్ సింపుల్ యాజ్ అది. ఏదైతే మీరు మెకానికల్ చేశారో, మెకానికల్ సంబంధించి ఏదైతే మీరు సర్టిఫికేషన్స్ చేశారో అవి మొత్తం ఒక రెజ్యూమ్ లాగా గవర్నమెంటే ఫామ్ చేసిన ఏదైతే రెజ్యూమ్స్ ప్రొఫైల్స్ ఉన్నాయో అది వాళ్ళ వెబ్సైట్లో స్టోర్ చేసుకుని ఉన్నది. ఎవరైతే కంపెనీస్ వాళ్ళ దగ్గరకు వస్తుంటాయి, కంపెనీస్ రావని అనుకోకూడదు, ఎందుకంటే కంపెనీస్ వస్తుంటుంటాయి. అండ్ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా కంపెనీస్తో ఎక్కువ మంత్లీ ఒక 4-5 కంపెనీస్తో బాగా డీల్ చేస్తున్నారు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి అండ్ మంచి ఆఫర్స్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఏదైతే వీళ్ళ దగ్గర వచ్చిన కంపెనీస్ ఉన్నాయో వాళ్ళకి ఈ ప్రొఫైల్స్ అనేది వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఎవరికైతే బాగా టాలెంట్ ఉందో వాళ్ళు బాగా ఫిల్టర్ చేసుకొని వాళ్ళందరూ ఈ ప్రొఫైల్స్ని తీసుకుంటున్నారు. సో ఇలా స్కిల్ సెన్సెస్ అనేది ఇలా ఫామ్ అవబోతుంది అనమాట. సో ఒకసారి మనం వేచి చూద్దాం. సెప్టెంబర్ 3న ఇంకా మనకి బాగా క్లారిటీ వచ్చింది. లోకేష్ గారు ఇంకా ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తున్నారు, అసలు ఇది ఇలా సేమ్ ఇలాగే వర్క్ అయింది, ఇంకేమైనా మార్పులు చేర్పులు చేస్తారనేది మనం సెప్టెంబర్ 3 దాకా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.